హలో వెల్కమ్ టు మై ఛానల్ టారోట్ విత్ సింధు. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఎవరి వల్ల భార్యాభర్తల మధ్యన గొడవలు అవుతున్నాయి. ఇది వచ్చేసి పెళ్ళయ్యి ప్రజెంట్ గొడవలు పడుతున్న వాళ్ళకండి ఈ రీడింగ్ అనేది. మీ ఇంట్లో జరుగుతున్న గొడవల వెనక నిజంగా ఎవరు ఉన్నారు అని మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే నా వీడియో ఖచ్చితంగా మీరు చూడాల్సిందే. చూద్దాము అసలు ఎవరి వల్ల మీకు గొడవలు వస్తున్నాయి ఏంటి, మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్కా, లేకపోతే మీ మధ్యన ఎవరైనా దూరి చేస్తున్నారా, అంటే మీకు తెలియకుండానే మీ హస్బెండ్కి ఒకటి చెప్పి మీకు ఒకటి చెప్పి అలా ఏమైనా చేస్తున్నారా అనేది మనం దీని ద్వారా తెలుసుకుందాము. సో దీనికి స్టార్ట్ చేసే ముందు మీరు ఈ వీడియో ఎప్పుడు చూసినా సరేనండి, మీరు అప్పుడు చూస్తున్నారు అంటే యూనివర్స్ నా ద్వారా మీకు ఏదో చెప్పాలనుకుంటుంది. ఇది పాతదైనా సరే పాతది అనుకోవద్దు, చూడండి. ఈ యూనివర్స్ ఖచ్చితంగా మీకు నా ద్వారా ఏదో చెప్పాలనుకుంటుంది కాబట్టే ఆ వీడియో చూసేలా చేస్తుంది. సో ఇంకా అవి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను ఆల్రెడీ షఫుల్ చేసేసాను. చూద్దాము ఎవరి వల్ల అసలు మీకు గొడవలు అవుతున్నాయి, మీకు అండర్స్టాండింగ్ కుదరక అవుతున్నాయా, లేకపోతే మీ ఇద్దరి మధ్యన ఎవరైనా దూరుతున్నారా అనేది. సో చూద్దాము. ఫస్ట్ కార్డ్ చూద్దామండి. ఫస్ట్ కార్డ్ వచ్చేసి నైట్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. నైట్ ఆఫ్ స్వార్డ్స్ అంటే ఏంటంటేనండి, మామూలుగా దీని మీనింగ్ ఏంటంటే ఫాస్ట్, అగ్రెసివ్ అని వస్తుందండి, అంటే స్పీడ్ అని అర్థం. సో ఇప్పుడు మన టాపిక్ ప్రకారం చూస్తే ఇదేంటంటే మీ ఇద్దరి మధ్యలో అండి, మీ భార్యాభర్తలు ఇద్దరులో ఒకళ్ళు చాలా హార్ష్గా, చాలా కోపంగా మాట్లాడడం వలన గొడవలు అవుతున్నాయి. ఏంటంటే ఆ కోపంలో ముందు వెనక ఆలోచించకుండా నోటికి ఎలా వస్తే అట్లా మాట్లాడేస్తారండి. ఆ కోపంలో ఎలా కనిపిస్తే అలా మాట్లాడేస్తూ ఉంటారనమాట. సో దానివల్ల ఏంటంటే మాట పెరిగి గొడవలు అవుతూ ఉంటాయి. చాలా హార్ష్గా మాట్లాడతారు, చాలా దారుణంగా మాట్లాడతారు అనమాట ఆ పర్సన్. అది ఇద్దరిలో ఎవరైనా అవ్వచ్చు. అలానే ఏంటంటే ఆ ఇద్దరిలో ఒక పర్సన్ ఏంటంటే చాలా డామినేటింగ్గా కూడా మాట్లాడతారండి. గొడవల కారణం కూడా డామినేటింగ్. అలానే పేషెన్స్ ఉండదు అనమాట. అసలు ఓపిక అనేది ఉండదండి. ఓపిక చేసుకొని అర్థం చేసుకొని ఏంటి అనే దానికంటే కూడా ఆ కోపంలో హార్ష్గా అసలు ఎంత స్పీడ్గా మాటలు వదిలేస్తారంటే అవి చాలా దారుణంగా, ఆ మాటలు ఎంత హర్టింగ్గా అనిపిస్తాయంటే చెప్పలేంత హర్టింగ్గా ఉంటుందన్నమాట. చిన్న చిన్న గొడవలు కూడా పెద్దవి అవుతాయండి. సో ఇది అన్నమాట. సెకండ్ వచ్చేసి చూద్దాం. ఓకే, 8 ఆఫ్ స్వాన్స్ అంటారు. ఇది ఏంటంటే ట్రాప్ అయినట్లండి, ఇలా బంధించేసి ఉంచారు చూసాను, ట్రాప్ అనమాట దీని మామూలుగా మీనింగ్. సో ఓవర్ థింకింగ్, మెంటల్గా స్ట్రెస్ అయ్యారండి ఇద్దరిలో ఒకళ్ళు. మీ ఇద్దరిలో ఒక పర్సన్ ఏంటంటే రిలేషన్షిప్లో స్టక్ అయిపోయాను అనుకుంటారండి. అలానే భయం, ఇన్సెక్యూరిటీ అంటే లైక్ ఏదైనా మాట్లాడాలన్నా సరే ఏమనుకుంటారో, ఎలా అర్థం చేసుకుంటారో ఏంటంటే ఇంకా ఆ ఇన్సెక్యూరిటీ అంటే ఆ చనువు అనేది తీసుకోలేకపోతారనమాట. ఏం మాట్లాడితే ఏమైద్దా అని భయం అనమండి. అండ్ బాగా మిస్అండర్స్టాండింగ్స్ ఉండే, ఒక మాట చెప్తే ఇంకొకలా అర్థం అవ్వడం, అది కొంచెం చిన్నదాని నుంచి పెద్దది అవ్వడం, మిస్అండర్స్టాండింగ్స్ ఉందండి.
మా ఈ ఇద్దరు భార్యాభర్తల మధ్యలో మాట్లాడాలని ఉంటుందండి, కానీ మాట్లాడలేకపోతారు. ఎందుకు అంటే ఇదే ఇన్సెక్యూరిటీ, మిస్అండర్స్టాండింగ్స్. ఏం మాట్లాడితే ఏం అర్థమై ఎలా గొడవ అవుతుందా అని చెప్పి ఇదితో మాట్లాడుకోరు. మాట్లాడాలని ఉంటుంది పాపం. అలానే ఇక్కడ ఒక పర్సన్ మెంటల్గా చాలా ప్రెజర్లో ఉంటారండి. వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు చెప్పుకోలేకపోతారు. అది దీని అర్థం అదండి. ఇదేంటి 5 పెంటికల్స్. 5 పెంటికల్స్ అంటేనండి మామూలుగా ఈ పిక్చర్ ద్వారా ఎలా చెప్పచ్చు అంటే ఆర్థిక పరిస్థితి, ఫైనాన్షియల్ అని అర్థం అండి. అంటే మీ ఇద్దరి మధ్యన గొడవకి కారణం డబ్బులండి, మనీ ఇష్యూస్. అలానే మీ ఫీలింగ్స్ ఏవైతే ఉండో ఆ పార్ట్నర్లో ఎవరో ఒకళ్ళు ఇంకొక పార్ట్నర్ ఫీలింగ్స్ని ఇగ్నోర్ చేస్తారండి. ఆ ఇగ్నోర్ చేసినప్పుడు చాలా బాధేస్తూ ఉంటుందన్నమాట. ఎమోషనల్గా సపోర్ట్ ఉండదు. అంటే లైక్ నేను ఉన్నాను, చూసుకుందాము అలాంటి సపోర్ట్ కంటే కూడా ఎట్లా అంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారండి. చేద్దాంలే, చూద్దాంలే అన్నట్లు నెగ్లెక్ట్ చేస్తారు. మీ మాటకి ఎక్కువ గౌరవం ఇవ్వడం కంటే కూడా లైక్ చూద్దాంలే అని చెప్పి అలా వదిలేస్తూ ఉంటారు. ఆ నెగ్లెక్ట్ చేయడం మీకు నచ్చదు, దానివల్ల గొడవలు అవుతాయి. ఫైనాన్షియల్గా కొంచెం డబ్బుల పరంగా కూడా మీకు గొడవలు అవుతూ ఉంటాయి. సపోర్ట్ ఉండదండి. మెయిన్ ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకున్నా మీరు ఏదైనా చెప్పినా సపోర్ట్ చేయరనమాట ఒక పార్ట్నర్. మీకు ఎలా అనిపిస్తుందంటే నేను ఒంటరిగా ఉన్నాను అనే ఫీలింగ్ ఉంటుందన్నమాట బాగా. సో మనీ ప్రాబ్లం లేదా సపోర్ట్ లేకపోవడం వల్ల రిలేషన్షిప్లో డిస్టెన్స్ పెరుగుతుందండి మీకు. ఆ డిస్టెన్స్ వల్ల గొడవలు అనేవి తరచుగా వస్తూ ఉంటున్నాయి. అంటే ప్రెజెంట్ అలా ఉంది. చూద్దాం. 7 ఆఫ్ స్వాన్స్. ఇది ఏంటంటేనండి హిడెన్ పర్సన్ అని చెప్తుందండి. సీక్రసీ, అబద్ధాలు, ఇదంతా. సో మీకు మీ పార్ట్నర్కి గొడవలు అవుతున్నాయి కదండి, అది మేబీ మీ స్నేహితులు కావచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, లేకపోతే ఒక థర్డ్ పర్సన్ ఎవరో అండి, అది ఎవరైనా అవ్వచ్చు. మీ ఇద్దరి మధ్యన దూరి మీకు తెలియకుండానే మీ ఇద్దరి మధ్యన పుల్లలు పెడుతున్నారండి. దానివల్ల మీకు గొడవలు అవుతున్నాయి. చాలా సీక్రెట్గా జరుగుతుంది, సీక్రెట్గా ఇంటర్ఫియర్ అవుతున్నారు వాళ్ళు. అది మీకు మేబీ అర్థం కాకపోవచ్చు. సో ఇంకోటి ఏంటంటేనండి ఇంకొక మీ ఇద్దరిలో ఒకళ్ళు అబద్ధాలు చెప్పడం కానీ లేదా మోసం చేయడం లాంటివి చేస్తున్నారండి. అది మీకు తెలిసి మీకు నచ్చట్లేదు. అది దానివల్ల కూడా గొడవలు అనేది కనిపిస్తున్నాయి. మ్యానిపులేట్ చేయడం అంటే ఏంటంటే లైక్ మీకు ఒక విషయం అర్థమవుతుంది, నిజమని ఏదో సంథింగ్ ఒకటి అర్థమవుతుందండి. అది ఇలా కాదు అలా కాదు అని చెప్పేసి మార్చేసేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేస్తారు. మాయమాటలు చెప్తారంటారు చూడండి, ఆ టైప్లో మ్యానిపులేట్ చేస్తున్నారు మీ పార్ట్నర్స్లో ఒక పార్ట్నర్. అది ఇద్దరిలో ఎవరైనా అవ్వచ్చు. సో మీ ఇద్దరిలో ఇక్కడ ఏంటంటే ఒకళ్ళు నిజాన్ని దాస్తున్నారు, నిజాన్ని కప్పేసి అబద్ధాన్ని నీట్గా అల్లుతున్నారండి, మోసం చేస్తున్నారు ఎవరో. ఇంకోటి ఏంటంటే ఎవరో ఒక థర్డ్ పర్సన్ మీ ఇద్దరి మధ్యన దూరి మీకు తెలియకుండానే గొడవలు పెడుతున్నారు. అది ఎవరనేది చూసుకోవాలి. దానివల్ల ఏంటంటే గొడవలు అవుతున్నాయి మీకు. సో ఇప్పుడు ఓవరాల్గా ఏంటి అంటే ఇది ఒక పర్సన్ అని కాదండి, ఇది ఒక కాంబినేషన్ అనమాట. హార్ష్ కమ్యూనికేషన్ అనేది ఉందండి. చాలా దారుణంగా కమ్యూనికేషన్ అనేది చాలా దారుణంగా ఉండటం వల్ల ఆర్గ్యుమెంట్స్, మెంటల్ స్ట్రెస్, ఓవర్గా ఆలోచిస్తున్నారండి. చిన్నదాన్ని కూడా చాలా ఓవర్గా ఆలోచించి పెద్దది చేసేసుకుంటున్నారు. ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు, ఎమోషనల్గాను సపోర్ట్ లేదు, దానివల్ల గొడవలు.
ప్లస్ ఏంటంటే ఒక హిడెన్ థర్డ్ ఇన్ఫ్లుయెన్సర్ వల్ల కూడా గొడవలు అవుతున్నాయి. సో ఇదండి ఓవరాల్గా. సో ఈ రీడింగ్ ప్రకారం చూస్తే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఆర్గ్యుమెంట్స్కి మెయిన్ రీజన్ ఒక్కరే కాదండి. సో ఉన్నారు, మల్టిపుల్ పీపుల్ ఉన్నారు. అది రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు. కొంతమంది ఫ్రెండ్స్ మాట నమ్ముతారు, అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఫ్రెండ్స్ మాట నమ్మి అట్లా చేయండి ఇట్లా చేయండి అంటారు. అక్కడేమో ఇంకొకటి జరుగుతుంది, దానివల్ల అగ్రెసివ్ అనేది వస్తుంది, కోపం వచ్చేస్తుంది. ఆలోచించకుండా గొడవలు పడడం, ట్రాప్ అయిపోయానని చెప్పి రిలేషన్షిప్లో కొంచెం ఇన్సెక్యూరిటీ అని వచ్చి బాధపడడం, అండ్ దానికి తోడు ఫైనాన్షియల్గాను ఎమోషనల్గాను డిస్టెన్స్ అయిపోవడం వల్ల గొడవలండి మీకు. ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి, అందరికీ అని కాదు. ఎవరికైతే గొడవలు అవుతున్నాయో వాళ్ళకనమాట. ఇవి ఛాన్సెస్ ఉన్నాయి, మీ దాంట్లో ఇవి జరుగుతున్నాయి, ఇవి జరిగే అవకాశాలు ఉన్నాయి, ఇవి ఛాన్సెస్ అండి. సో ఏం జరిగినా సరేనండి, కొంచెం పేషెన్స్తో కూర్చోపెట్టి వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం నీట్గా చెప్పుకోగలిగితే మేబీ సార్ట్అవుట్ అవ్వచ్చండి, గొడవలు అనేవి తగ్గచ్చు. మేబీ అర్థం చేసుకోవడానికి టైం పట్టచ్చు, మనం టైం ఇవ్వండి, ఒక 2-3 days అయినా ఇవ్వండి, ఒక వారం రోజులు ఇవ్వండి. బట్ మనం అర్థమయ్యేలాగా జాగ్రత్తగా చెప్పుకుంటే అర్థమవుతుంది, అర్థం చేసుకుంటారు, డెఫినెట్లీ మిస్అండర్స్టాండింగ్ తగ్గుతాయి, అంతా బాగానే ఉంటుంది. సో ఏంటంటే ఏం లేదు, పేషెన్స్, అర్థం చేసుకుంటాం కూడా కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవడం. కోపం వచ్చినా తమాయించుకొని నీట్గా ఆ కోపం వచ్చిన టైంలో కూడా కాస్త నీట్గా అలా కాదు ఇలాగా బాగుంటుంది కదా అని మనం చెప్పుకొని దాన్ని బట్టి ముందుకు వెళ్ళడం అనేది మంచిది, నా సజెషన్ అది. ఇంకా ఫైనాన్షియల్ అంటారా, ఫైనాన్షియల్ అంటే సపోర్ట్ ప్రస్తుతం కనిపించట్లేదు. బట్ స్టిల్ మీరు జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ డెఫినెట్లీ ఫైనాన్షియల్గాను ఎమోషనల్గాను మీ పార్ట్నర్ మీకు సపోర్ట్ అనేది చేస్తారు. సో ఏం జరిగినా సరేనండి, మూడో వ్యక్తికి ఛాన్స్ ఇవ్వద్దు. కొంతమంది ఉంటారు, వాళ్ళు తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో మనకు తెలియదు. సో మనం మూడో వ్యక్తికి ఛాన్స్ ఇవ్వకూడదండి. మనం మూడో వ్యక్తికి ఛాన్స్ ఇచ్చామంటే మన చేతులతో మనం నాశనం చేసేసుకున్నట్టే. కాబట్టి ఛాన్స్ ఇవ్వద్దు, బయట వ్యక్తులతో ఏది డిస్కస్ చెయ్యొద్దు, మీతో మీరు డిస్కస్ చేసుకోండి. ఏది మంచిది ఏది ఏంటి అనేది ప్రశాంతంగా కూర్చొని డిస్కస్ చేసి ఆలోచించండి. అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అది ఇద్దరూ చేయాలండి, ఇద్దరూ చేస్తేనే అప్పుడు ఒక క్లారిటీ బాగుంటుంది. సో మూడో వ్యక్తికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు ఇవ్వకండి, దానివల్ల చాలా ఇబ్బందులు అవుతాయి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఇదండి. సో మరిన్ని రీడింగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, అలానే లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా రీడింగ్స్ కావాలి దేని గురించి పర్టికులర్గా అంటే డెఫినెట్లీ కామెంట్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్లీ మీకోసం నేను చేస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను అడగచ్చండి కామెంట్స్లో. సో థ్యాంక్ యూ సో మచ్.